శ్రీరామ జయ రామ జయ జయ రామ. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మాకు ఉగాది పండుగ అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఉన్నా మా నాన్నగారింటికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. జాబ్ రీత్యా మేము అక్కడక్కడ తిరుగుతున్నా సరే ఉగాది వచ్చేసరికల్లా మా అమ్మగారు నాన్నగారు ఉన్న చోటకి వెళ్ళిపోయేవాళ్ళం. మా నాన్నగారి సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లాలో తాళ్ళరేవు మండలంలోని ఇంజిరం అనే చిన్న పల్లెటూరు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఊరి గ్రామదేవత పరదేశమ్మ అమ్మవారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉగాదికి గ్రామదేవతల సంబరాలు జరుగుతాయి. అందులో ఇంజిరం పరదేశమ్మ వారి తీర్థం ఒకటి. చిన్నప్పటి నుండి అమ్మవారితో పెనవేసుకున్న బంధం వలన ఏమో తెలియదు కానీ మా నాన్నగారికి అత్యంత ప్రీతిపాత్రమైన పండగ ఉగాది. పెద్ద పండుగ తర్వాత మా నాన్నగారి ఇంట్లో అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ. అతిశయోక్తి అనుకోకపోతే సంక్రాంతి కంటే ఒక పాలు ఎక్కువే. ఉగాది రోజు ఉగాది పచ్చడి తయారు చేయడం ఒక బృహత్ కార్యం. ఆ పని మా నాన్నగారిదే. ఒక పెద్ద కొత్త స్టీల్ బకెట్లో కలిపేవారు. చిన్నపిల్లలకేమో అరటిపండు తొక్కలు తీసే పని అప్పగించేవారు. వేప పువ్వు, చెరుకు ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, కరకజ్జం, బెల్లం, గుల్ల శనగపప్పు, అరటిపళ్ళు, ఉప్పు, ఒక పచ్చిమిరకాయ కారం కోసం వేసి బాగా కలిపేవారు అనమాట. కలిపి దేవుడికి నివేదన చేసేవారు. ఆ రోజు ఉదయాన్నే ఏమీ తినేవాళ్ళం కాదు. పరగడుపునే ఉగాది పచ్చడి తినేవాళ్ళం. ఆ తర్వాత నేమాని వారిదో, బుట్టేవారిదో, టీటీడీ వారిదో గంటల పంచాంగం. మాలో ఎవరో ఒకరు, మేము 4 అక్క చెల్లెలు అనమాట, వాళ్ళు ఎవరో ఒకరు చదివించేవారు మా నాన్నగారు కూర్చుని. ఆపై ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలపై చర్చ, రాశి ఫలాలపై కొంచెం సేపు చమత్కారం. ఉగాది రోజు కంటే ఉగాది ముందు రోజే చాలా కోలాహలంగా ఉండేది మా ఇంట్లో. ఎందుకంటే పిల్లలు సాయంత్రం స్కూల్ ముగిగానే బస్సు ఎక్కి అమ్మమ్మ ఇంటికి పరారు. అప్పటికే ఉగాది పచ్చడి కోసం తెచ్చిన సంబరాలతో ఇల్లంతటికి ఒకరోజు ముందే పండగ వాతావరణం వచ్చేసేది. పెద్ద కంపంత వేప మండలు, మామిడి తోరణాలు, పీచు తీయని కొబ్బరికాయలు, కొమ్మతో పాటు పట్టుకొచ్చిన పచ్చి మామిడికాయలు, వేప పువ్వు మొగ్గలు, పుణ్యమాని ఇల్లంతా ఒక రకమైన చేదు వాసనగా ఉండేది. దీన్ని భరించాలంటే కొంచెం కష్టంగా ఉండేది. పడుకునే సమయానికి గొంతు చేదుగా అయిపోయేది ఈ వేప మండల వాసనకి. ఒక పక్క చేదు వాసనకి విసుక్కుంటుంటే మరో పక్క మంచిదే అంటూ చిరుమందలింపులు చేసేవారు నాన్నగారు అందరినీ. చేదు వాసనకి అసహ్యకరంగా అనిపించిన వేప పువ్వు మొగ్గల్ని వేరు చేసి వేప పువ్వుని సెరిగి తీసే పని అంటే భలే సరదాగా ఉండేది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉగాది పచ్చడి పలచగా తాగేటట్టు గ్లాసులు వేసుకుని తాగేలా చేస్తారు. కానీ మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో చేసేవారంట. మా నాన్నగారి చేతుల మీదుగానే ఉగాది పచ్చడి చేసేవారు. అది గట్టిగా ప్లేట్లో పెట్టుకుని తినేటట్టు ఉంటుంది అనమాట. నీళ్ళుగా ఉండదు, గట్టి పచ్చడి. గిన్నెలో వేసుకుని చెంచాతో తినేయడమే అనమాట. అబ్బా, ఆ పచ్చడి టేస్టే వేరు. ఒకసారి తిని మళ్ళీ రెండోసారి తిని మూడోసారి కూడా తినేసేవాళ్ళం. ఫ్రిడ్జ్లో పెడితే చేదుగా అయ్యేది కొంచెం, కానీ తినాలనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సాయంత్రం వరకు తినేవాళ్ళం. మరుసటి రోజు కూడా దాచుకుని తినేవారు మా అమ్మగారు అయితే. అందుకే నాన్నగారి చేతి పచ్చడి తిన్న మాకు బయట ఎవరో ఉగాది పచ్చడి ఇచ్చినా తాగడం, ఎవరిది వేరే టేస్ట్లో ఉన్నా తాగబుద్దేది అనమాట. పచ్చడి అంటే మా ఇంటి ఉగాది పచ్చడి అన్నట్టు తినేవాళ్ళం మేము. మొత్తం మీద షడ్రుచుల సమ్మేళనంతో మహదానందంగా జరిగేది ఉగాది. పిల్లలు పెద్దవాళ్ళు అవడం, చదువులు, ఉద్యోగాలు రీత్యా ఇంకా ఉగాది మా నాన్నగారు పరంపద సోపానం వలన ఓ 10 ఏళ్ళ నుండి ఉగాది కళ తప్పిందనే చెప్పాలి. కానీ ఈ సంవత్సరం అందరూ ఒకే చోట చేరుకుని మళ్ళీ ఉగాదిని ఆనందంగా జరుపుకున్నాం. అందువల్లనే నాకు ఈ వీడియో పెట్టాలని అనిపించింది. అందరికీ విశ్వావసునామ సంవత్సరం, క్రొత్త ఆశయాలు, కొత్త ఆశీర్వాదాలు, కొత్త విజయాలతో ఈ సంవత్సరం మన అందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, శాంతి నింపాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబాలందరికీ ఉగాది సంపూర్ణ సిరి సంపదలు కలిగించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. హిందూ బంధువులందరూ జై శ్రీరామ్ అని సంబోధించాలని నా విన్నపం. రామజయం, శ్రీరామజయం.